అందరికీ హాయ్ అండి. ఉలవలతో ఉలవ కట్టుచారు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను నైట్ అంతా నానబెట్టిన ఉలవల్ని తీసుకున్నాను. నీళ్ళని తీసేసి కుక్కర్లో వేసి ఉలవలు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందామండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పై ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి. ఒక 4 విజిల్స్ వచ్చేసాక మూత తీసి చూద్దామండి. ఉలవలు ఉడికిపోయాయండి. కొన్ని ఉలవల్ని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. స్టవ్ పై గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా పొడవుగా కట్ చేసి వేయించుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసి కలిపేసుకుందామండి. అలాగే ఒక చింతపండు సైజ్ అంతా నిమ్మకాయ గుజ్జుని కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఉలవలు ఉడికించిన నీళ్ళు అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఉలవలు, అది కూడా వేసి కలిపేసుకుందాము. ఇక్కడ 1/2 టీ స్పూన్ అన్ని మిరియాలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇలా దంచేసుకొని చారులో వేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక 5 నిమిషాలు మరిగించి దింపేసుకోవడమేనండి. ఇప్పుడు ఉలవ గుగ్గిళ్ళు ఎలా చేయాలో చూద్దామండి. గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. అలాగే ఉడికించిన ఉలవ గుగ్గిళ్ళను కూడా వేసి కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి ఉలవ గుగ్గిళ్ళు. బాయ్ అండి.